హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో కెన్ అండ్ కెన్ బి గురించి తెలుసుకుందాం. అంటే కెన్కి కెన్ బికి అసలు తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా కెన్ గురించి తెలుసుకుని ఆ తర్వాత కెన్ బి దగ్గరికి వద్దాం. ఓకే, కెన్ దేనికి వాడతాం చెప్పాలి. మనం చేయగల పనులకు. నేను ఏ పనులైతే చేయగలను ఆ పనుల గురించి చెబుతాను. అంటే మన కెపాసిటీని తెలియజేయడానికి మన క్యాపబిలిటీని తెలియజేయడం కోసం కెన్ ఉపయోగిస్తామని ఆల్రెడీ తెలుసు మనకి, అవునా? రైట్. ఇప్పుడు కెన్కి సంబంధించిన ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత కెన్ అనే పదం వాడాలి, దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, ఆ తర్వాత ఆబ్జెక్ట్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కెన్ వాడాము అంటే దాని తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపమే వాడాలి. ఓకే, ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. నువ్వు ఈ పెట్టె తెరవగలవు. నువ్వు ఈ పెట్టె తెరగలవు. నువ్వు ఈ పెట్టెను తెరవగలవు. చూడండి, తెరవగలవు అంటే అతను ఆ పని చేయగలడు. అర్థమవుతుంది కదా మీకు? చూడండి ఇంగ్లీష్లో, యూ కెన్ ఓపెన్ దిస్ బాక్స్. యూ కెన్ ఓపెన్ దిస్ బాక్స్. మనం ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోగలము. మనం ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోగలము. వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. మనం ఈ బాక్స్ ఎత్తగలము. మనం ఈ బాక్స్ ఎత్తగలం. వీ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్. వీ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్. మనము ఈ చిత్రం గీయగలం. మనము ఈ చిత్రము గీయగలము. వీ కెన్ డ్రా దిస్ పిక్చర్. వీ కెన్ డ్రా దిస్ పిక్చర్. నీవు ఇది ఇక్కడ పెట్టవచ్చు. నీవు ఇది ఇక్కడ పెట్టవచ్చు. యూ కెన్ కీప్ ఇట్ హియర్. యూ కెన్ కీప్ ఇట్ హియర్. అదేంటి? కెన్ అంటే గలను అని చెప్పారు కదా, కెపాసిటీని తెలియజేసేదని ఇప్పటి వరకు ఉదాహరణలు చెప్పారు. కానీ ఇక్కడ తెలుగు ఉదాహరణ వచ్చేసరికి పెట్టగలవు అని రావాలి, కానీ పెట్టవచ్చు అని వచ్చింది ఏంటి అని. అవునా? చూడండి, ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో ఏం చేస్తున్నారంటే మే అనే పదాన్ని కెన్తో రీప్లేస్ చేస్తున్నారు. అంటే కెన్ అనే పదం రెండు విధాలుగా ఉపయోగిస్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా మీకు? మే ప్లేస్లో కూడా ఒక్కొక్కసారి కెన్ ఉపయోగించి చెప్పేస్తున్నారు. అందుకోసమే మీకు ఆ డౌట్ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టవచ్చు అని చెప్పాను. మీరు ఆ వచ్చు తీసేసి పెట్టగలవు అని చెప్పినా తప్పు కాదు. అది అర్థమవుతుందా? ఓకే, ఈ ఉదాహరణలు బట్టి మీకు కెన్ అనేది ఏంటో అర్థమై ఉంటుంది. ఇప్పుడు కెన్ బి గురించి చూద్దాం. ఓకే, కెన్ అంటే నేను చేయగల పనులు. అర్థమవుతుందా? నేను ఏ పనులు అయితే చేయగలను కెన్ ఉపయోగించి నేను చెప్పేస్తున్నాను. నా క్యాపబిలిటీ, నా కెపాసిటీ అనేది నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కెన్ బి, అసలు కెన్ బి ఏంటి, ఆ కెన్ బి ఫార్ములా ఏంటి ఇప్పుడు చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ కెన్ బి ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తరువాత కెన్ బి అనే పదం వాడాలి, ఆ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, ఆ తర్వాతే ఆబ్జెక్ట్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కెన్ అనే పదం తర్వాత బి అనే బి ఫామ్ రావటం జరిగింది కాబట్టి
బీ ఫామ్ తర్వాత ఏదైనా వెర్బ్ ఉపయోగించాల్సి వస్తే ఖచ్చితంగా వెర్బ్ యొక్క మూడో రూపమే ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం చేయగలిగాం, మనం చెయ్యగలం. ఇప్పుడు చూడాలి. ఈ పెట్టె తెరవగలబడుతుంది. అది నా చేత కాదండోయ్. ఈ పెట్టె తెరవగలబడుతుంది. ఇంగ్లీష్లో చూడండి, దిస్ బాక్స్ కెన్ బి ఓపెన్డ్. దిస్ బాక్స్ కెన్ బి ఓపెన్డ్. ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోగలబడుతుంది. ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోగలబడుతుంది. ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్ కెన్ బి లర్న్డ్ ఈజీలీ. ఇంగ్లీష్ కెన్ బి లర్న్డ్ ఈజీలీ. ఈ బాక్సు ఎత్తగలబడుతుంది. ఈ బాక్సు ఎత్తగలబడుతుంది. దిస్ బాక్స్ కెన్ బి లిఫ్టెడ్. దిస్ బాక్స్ కెన్ బి లిఫ్టెడ్. ఈ చిత్రం గీయగలబడుతుంది. ఈ చిత్రం గీయగలబడుతుంది. దిస్ పిక్చర్ కెన్ బి డ్రాన్. దిస్ పిక్చర్ కెన్ బి డ్రాన్. ఇది ఇక్కడ పెట్టుకోగలబడుతుంది. ఇది ఇక్కడ పెట్టుకోగలబడుతుంది. ఇట్ కెన్ బి కెప్ట్ హియర్. ఇట్ కెన్ బి కెప్ట్ హియర్. చూసారు కదా, కెన్కి కెన్ బీకి ఆ తేడా ఏంటో అర్థమవుతుందా? కెన్ అనేది మన కెపాసిటీ, కెన్ బి అనేది ఎవరు చేస్తే వాళ్ళది. మీకు అర్థమవుతుందా? మీకు సింపుల్గా చెప్పాలి అంటే కెన్ తర్వాత ఎప్పుడైనా మీకు బీ ఫామ్ వచ్చి ఆ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం వాడారు అంటే అది ప్యాసివ్ వాయిస్ కింద గుర్తుపట్టండి. అంటే బీ ఫామ్ తర్వాత ఖచ్చితంగా వెర్బే వాడాలా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. లేదండి, బీ ఫామ్ తర్వాత వెర్బ్ ఉపయోగించాల్సి వస్తేనే వెర్బ్ యొక్క మూడో రూపం వాడాలి అని చెబుతున్నాను తప్ప వెర్బే వస్తుంది అని చెప్పట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అర్థమవుతుందా? మీకు అది యాడ్జెక్టివ్ అయినా రావచ్చు లేదా నౌన్ అయినా రావచ్చు. అది ముందు ముందు వీడియోస్లో మీకు ఉంటుంది. ఒక్కసారే మీకు అవన్నీ చెప్పాను అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉందని చెప్పేసి మీకు ఇలా సింపుల్గా చిన్న చిన్న వీడియోల రూపంలో అందించాలని నేను చేస్తున్నాను. ఓకే, ముందుగా కెన్, కెన్ బీకి వెర్బ్ ఉపయోగించి చెప్తున్నాం. ఆ తర్వాత యాడ్జెక్టివ్, తర్వాత నౌన్స్, ఇలా వేటిని ఉపయోగించాల్సి వస్తుంది అనేది ముందు ముందు క్లాసెస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ వరకు సబ్జెక్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.